ఇప్పుడు మనం సౌత్ గోవా నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. నిన్న ఏమైందంటే సాయిగాడు, నిత్య, రామ్ కళ్యాణ్ ఫ్లైట్లో వెళ్ళిపోయారు అనమాట. మార్నింగ్ 3 AM. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్లోనే వాళ్ళు బైక్స్ పెట్టేశారు. ఆ బైక్స్ తీసుకొని అవి రిటర్న్ ఇచ్చి అక్కడి నుంచి ఏం ప్లేస్కి వెళ్తాం రా సుభాష్? నాకేం తెలీదు. ద ప్లాన్ ఇస్ దర్ ఇస్ నో ప్లాన్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే లేచాం, ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి అదేలే కొంతమంది స్నానాలు కూడా చేయాలి. అక్కడికి వెళ్ళి బండ్లు పెట్టేసి ఏదన్నా ప్లేస్ చూసుకొని తిరిగేసి నైట్ బస్ ఎక్కేస్తాం. Everyone is ready. Ready. And we have to speak in English. Yes, sir. Bro. We can talk. Sai Chafna took my suitcase for the bottles and Yeah. Mr. Harsha, how's your South Goa experience? Tell me. Good. Are aura No bondi. Only English. It's nice. So it's nice. It's wonderful. Wonderful. Since It's wonderful. It's wonderful. Yeah. Now we are heading to airport anamata. Everyone's ready. Packing their bags on their bikes. Achegad already వెళ్ళిపోయాడు. సో ఈరోజు ఏదన్నా ఒక ప్లేస్ని విజిట్ చేస్తే బాగుంటుంది. కానీ టైం లేదు ప్లేసెస్కి. చూద్దాం. బట్టలు తడిసిపోయాయి, మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. చిన్న చాయ్ బ్రేక్ కార్డ్. చాయ్ తాగాలి. చెట్టుకున్న తాగరా బాయ్. ఇట్స్ బ్రేక్ టైం. వడాపావ్, శాండ్విచ్, చాయ్ తెలుసుగా ఎట్లుంటుంది మన అంతా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. మనం టీ లేకపోతే నేను ఉండలేను, అందుకే టీ కూడా తాగాలి పక్క. ఐస్ టీ ఆరా? అది లేదు, నార్మల్ టీ. ఇప్పుడే ఫ్రెంచ్ క్రాసెంట్ తిన్నా, బాగుంది. ఫ్రెంచ్ క్రాసెంట్ అంట. వాట్ ఈస్ దట్? ఇస్ దట్ క్రాసెంట్? నేను ఫ్రెంచ్ నేర్చుకునేటప్పుడు నా ఫస్ట్ పదం అదే, క్రాసెంట్. పప్పన్నం కలుపుకోవడం రాదు, ఫ్రెంచ్ క్రాసెంట్ తిన్నాడంట. పప్పన్నం కలుపుకోవడం రాదా? ఓకే, cheers man. చెప్పాలంటే ఇప్పుడు వర్షం పడింది అనమాట. వర్షం వల్ల ఈ వ్యూ వచ్చింది. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రశాంతంగా కూల్గా ఉంది వెదర్ అంతా. ఇంతకటి వరకు రెయిన్ ఉంది ఫుల్గా, ఇప్పుడు తగ్గిపోయింది. సో మొత్తం ఫ్రెష్ ఎయిర్, నేచర్, ఫుల్ ట్రీస్, గ్రీన్. A few moments later. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాము. బైక్స్ తీసుకోవాలి. మన నిఖిత ఆధ్వర్యంలో హైవే మీద కాకుండా ఏదో గల్లీ నుంచి రావడం వల్ల చాలా మంచి రూట్ ఎక్స్పీరియన్స్ కనిపించింది. చూసారు కదా వీడియోస్లో, ఆల్రెడీ తీసా, అవి పెడతా. Yo, Mega! Yo, Smash! Fine.
Vibes are very crazy in the forest, in the middle of the forest. Cloudy sky, cool breeze. It's very good. Very, very good. ఏదో అలా సరదాకి. Bye bye. వెళ్ళే దారిలో మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ కనిపిస్తే అటు సముద్రమే Here we go, boy. అంటే మేము వెళ్ళాల్సింది అటు అనమాట. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇదేదో స్పాట్ బాగుంది కదా అని వచ్చి పడుతుంది. ఆ బ్రిడ్జ్ చూపిస్తాను, సస్పెన్షన్ బ్రిడ్జ్. దట్ ఈస్ ద బ్రిడ్జ్ we have to go on. कंट्रोल बोलते क्रूज ఉంటుంది మళ్ళా. This is what you can see if you miss highways. మంచిగా హైవేలో కాకుండా విలేజ్ రోడ్స్లో వస్తే ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఆబ్వియస్లీ టైం కొంచెం ఎక్కువ పడుతుంది, బట్ స్టిల్. Meanwhile, మన బ్యాగ్స్ అన్నీ బస్సుడు కాల్ చేసి బస్సోడికి కాల్ చేయరా, బస్సుడు కాల్ చేయాలంటే లేదమ్మా. రారా అక్షయ్, కారు గుద్దేస్తుంది అక్షయ్. ఎందుకు పని ఎలా చేస్తున్నావు? I think it's gonna rain. Arey, where's my bike, man? Oh yeah, this is my bike. ఇట్లా 2 నిమిషాలు వర్షం పడింది అంతే, చెమటలు చూడండి. కనపడట్లేదే, It's humid. చాలా ఉన్నాయి. 2 నిమిషాలు వర్షానికి హ్యూమిడ్ ఇంత పెరిగిపోయింది. It's very hot, man. Yes, Gautam is always hot. గోవాలో ఇట్లా హ్యూమిడిటీ రాకుండా ఏడైనా ఉండాలంటే గమ్మన్ రూమ్ లో వేసేసుకొని కూర్చోవాలి. ఎస్, బయట తిరగొద్దు. Oh my god! వాటర్ ఒకటేసారి పెద్దలు వచ్చింది. నువ్వు నన్ను తాకలేవురా. గడిపేయాలి జీవితం. ట్రైనింగ్, వీఆర్ ఇన్ ద బీచ్. మాత్రం చెప్తున్నా కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఇవన్నీ సుభాష్ గారు వీడియో తీస్తున్నాం. ఇగో మనోడు S23 అల్ట్రా కొనడం వల్ల వానలో కూడా వితౌట్ ఎనీ ఏమంటారు వరీస్ వాడుతున్నాం. ఇగో ఇదంతా షెల్ బీచ్, ఇది షెల్ బీచ్ అన్నమాట. చూపిస్తా, షెల్ బీచ్. Here's the beach. Woo! the next day.
రా ఏం కాదు. ఓకే, సాడ్ పార్ట్ ఆఫ్ ద ట్రిప్ ఈజ్ ఇయర్ అనమాట. బస్సు దిగిపోయాం, ఎవరి వే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. లైక్, సబ్స్క్రైబ్, షేర్ టు కామ్ అండ్ కంపోజ్. సైనింగ్ ఆఫ్. అక్కడ ఏమి ఉండదు కానీ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, టాటా, బై బై. And here we are back to our dog life. కుక్క బతుకు స్వాగతం. పోవాలి. Bye bye.